ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, కానీ మాటలో మార్పు లేదు. నేను ప్రార్థన చేస్తున్నానండి, ఎటువంటి తగ్గింపు లేదు. నేను వాక్యాన్ని వింటున్నానండి, నేను వాక్యాన్ని చెప్తున్నాను, కానీ నీ ప్రవర్తన మారడం లేదు కదా. ప్రవర్తన మారినప్పుడు నువ్వు భక్తి చేసి వ్యర్థము. యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పడం వ్యర్థము. ప్రేమైన వారలారా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత పైసలు దేవునికి నేను కానుకిస్తున్నానని చెప్పినా కూడా నీ ప్రవర్తన మారాలి. మొదట నీ ఆలోచనలు మారాలి. లోకంలో ఉన్నవాడికి భక్తిపరుడికి చాలా వ్యత్యాసము కనబడాలి. అర్థమవుతుందా అమ్మా? చాలామంది బైబిల్ పట్టుకొని మందిరాలకు పోతూ ఉన్నారు. ఓ పెద్ద పెద్ద మందిరాలకు పోతూ ఉన్నారు. మా పాస్టర్ అలా, మా పాస్టర్ ఇలా అని చెప్తున్నారు, కానీ మార్పు లేకపోతే వ్యర్థము. అర్థమవుతుందా? క్రైస్తవంలో ఏముండాలమ్మా? మార్పు రావాలి. ఒక అన్యునికి నీవు మాదిరికరంగా ఉండాలి. లోకంలో బ్రతికేవాడికి, యేసు ప్రభు నమ్ముకునేవానికి మాదిరికరంగా నువ్వు కనబడాలి. అది లేకుండా నువ్వు భక్తి చేస్తే ప్రయోజనం లేదు. నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు బైబిల్ పట్టుకుంటే ప్రయోజనము లేదు. ప్రార్థనకు పోతున్నావు, బూతులు మాట్లాడుతూ ఉన్నావు. ప్రార్థనకు పోతున్నావు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ప్రార్థనకు పోతున్నారు, త్రాగుతున్నారు. ప్రార్థనకు పోతున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది. నువ్వేం భక్తి చేసినట్లుగా? రోజు ప్రార్థన సాయంకాలం, కానీ ఏమాత్రం మార్పు కనబడతలేదే. రోజు వాక్యం చదువుతున్నాను, కానీ నీ కదలికలు, నీ యొక్క నడవడిక ఏమి మార్పు లేదు. అబ్బో సండే వస్తే తప్పకుండా చర్చికి వెళ్తానండి. ఎందుకు? నేను దేవుని కొరకే బ్రతుకుతున్నాను. ఎందుకు? ఒక అన్యుడు కూడా నిన్ను చూసినప్పుడు వాడు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మనల్ని చూసినప్పుడు, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, అవునండి అని చెప్పి మన గురించి సాక్ష్యం చెప్పాలి. కానీ ఈ రోజుల్లో చూడండి, యేసు ప్రభు నమ్ముకున్నారంటే ఎగతాళి చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు అంటే నువ్వు క్రైస్తవుడి అన్నట్లుగా లేదు నీ ప్రవర్తన. అందుకే ఎగతాళి చేస్తూ ఉన్నారు చాలామంది. ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాడు అంటే భయపడేవారు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు నమ్ముకున్నారంటే ఎగతాళి చేస్తూ ఉన్నారు, అపహాసాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు గొర్రెలు అంటున్నారు. అంటే అర్థం ఏంటిదంటే, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్తున్నావు, కానీ ఆయనకు తగినట్లుగా నీ ప్రవర్తన లేదు. అందుకే ఎగతాళి చేస్తూ ఉన్నారు. మీరు యూట్యూబ్లో చూడండి, ఎంత భయంకరంగా ఎగతాళి చేస్తూ ఉన్నారో. వాళ్ళు చేయడంలో తప్పేమి లేదు, ఎందుకంటే ఆ తగిన విధానము లేదు. క్రైస్తవునికి తగినట్లుగా అనేకులు ప్రవర్తించట్లేదు ఈ రోజుల్లో. మీకు తెలుసో లేదో, సమాజంలో ఎంతమంది యేసు ప్రభు నమ్ముకుంటున్నారో అంతమంది బలహీనులైపోతూ ఉన్నారు. ఎంతమంది క్రైస్తవులుగా ఎదుగుతున్నారో అంత పాపములో పడిపోతూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు నమ్ముకున్నాను. లోకమంతటా అనేకులు సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని తెలుసుకుంటున్నారు, కానీ ఏమి లాభం? దేవుని తెలుసుకొని ఏమి లాభం? నిజమైన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పి నువ్వు గొప్పగా చెబుతున్నావు, కానీ ఏమి ప్రయోజనం అంటే ఏమి ప్రయోజనం లేదు. మార్పు లేని భక్తి, మార్పు లేని క్రైస్తవుడు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారమ్మా? మార్పు లేని క్రైస్తవ్యం తయారైపోయింది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మార్పు లేని క్రైస్తవ్యం తయారైంది. అది మీకు మంచిది కాదు. చాలామంది మా కుటుంబం అంతా యేసు ప్రభు నమ్ముకున్నారు, కానీ ఏం లాభం? కుటుంబంలో ప్రతిరోజు గొడవలే. నా కుటుంబం అంతా మందిరానికి వెళ్తారు, కానీ ఏమి లాభము? కుటుంబంలో సగం మంది తాగుబోతులే ఉన్నారు. నా కుటుంబంలో ఉన్నవారు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, కానీ ఏమి లాభము? ఎవరికి కూడా తగ్గింపు లేదు, ఎవరికి కూడా మంచి క్యారెక్టర్ లేదు.
ఎవరు కూడా అర్థం చేసుకునే మనస్తత్వం ఎవరికి లేదు. కానీ క్రైస్తవుడిగా ఉండి వ్యర్థము. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందని చెప్పేది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేకులకు మనం మాదిరికరంగా కనబడాలి. క్రైస్తవుడు అంటే ఎవరికి? అనేకులకు, అన్యులకు, లోకంలో ఉన్న వారికి, యేసుప్రభు అంటే తెలియని వారికి మనం మాదిరికరంగా కనబడాలి. ఆహా, యేసుప్రభు నమ్ముకుంటే ఇలా ఉంటారా, యేసుప్రభు నమ్ముకుంటే ఇలా మాట్లాడతారా, యేసుప్రభు నమ్ముకుంటే ఇలాంటి ప్రేమ ఉంటుందా, యేసుప్రభు నమ్ముకుంటే ఇటువంటి సహనం ఉంటుందా అని చెప్పి లోకంలో ఉన్నవారు సాక్ష్యం చెప్పేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. అది ఎక్కడున్నది? ఇప్పుడు దొంగలు తయారైపోయినారు అందరూ అంటున్నారు లోకంలో ఉన్నవాళ్ళు. క్రైస్తవుడు అంటే అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. అందరినీ అనట్లేదు కానీ కొంతమందిని. అది మంచిది కాదు బిడ్డలారా. దానివల్ల మనం రక్షణ పొందుకోలేం, దానివల్ల మనం పరలోక రాజ్యము పోలేం. ఈరోజు ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు ఉపవాసాలు ఉన్నారు కానీ ఏమైనా మార్పు వస్తుందా? ఏం మార్పు లేదు. అందరూ ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం అంటే ఎట్లా ఉంటున్నారు? ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? గ్రేప్స్, జ్యూసు ఇవన్నీ తాగి నేను ఉపవాసం ఉన్నా, ప్రార్థన లేదు, ఏం లేదు, కానీ నేను ఉపవాసం ఉన్నా. వ్యర్థం, అది ఉపయోగం లేదు. ఏ విషయంలో అయితే నిన్ను వీడు దుర్మార్గుడండి, ఒకప్పుడు వీళ్ళ బ్రతికినాడు అంటున్నారో వారి నోటనే నువ్వు సాక్ష్యం, నీ సాక్ష్యం లేదండి ఒకప్పుడు అట్లా ఉన్నారు, ఇప్పుడు మారు మనసు పొందినారు అని చెప్పే స్థితికి మనము మార్చబడాలి. ఎప్పుడైతే ఆ విధంగా మార్చబడతావో నీ భక్తికి ప్రయోజనకరం ఉంటుంది బిడ్డ. హల్లెలూయా. అందరూ పొద్దుగా లేవగానే, ఆదివారం రాగానే కూర్చోబిడ్డ, మేము ప్రార్థన చేసుకుని త్వరగా. ఆదివారం రాగానే తొందరగా రెడీ అయిపోయి బైబిల్ పట్టుకొని చర్చిలో కూర్చొని ఒక గంట సేపు 2 గంటలు టైంపాస్ చేసి ఇంటికి వచ్చేసి మటను చికెను తిని ఈరోజు నేను చర్చికి పోయాను, ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను అంటే ఏం ప్రయోజనం లేదు. ఏమి ప్రయోజనము లేదు. నీ వస్త్రధారణలో ప్రవర్తన, నీ వస్త్రాల్లో ఏమి పరిశుద్ధత లేదు. యేసుప్రభు నమ్ముకుంటున్నావు కానీ నీ బట్టలే సరిగా లేవు. లోకములో సినిమా హీరోయిన్ కంటే ఎక్కువ రెడైపోతున్నారు క్రైస్తవులు. ఏం లాభం చెప్పండి? అవునా కాదమ్మా? యేసుప్రభు నమ్ముకుంటున్నాను అని చెప్తున్నారు కానీ ఆడపిల్లలు ఎట్లా తయారవుతున్నారు? సినిమాలో హీరోయిన్ కూడా పనికిరాదు, అంత బ్రహ్మాండంగా తయారవుతున్నారు. మరి క్రైస్తవునికి లోకంలో ఉన్నవానికి ఏది వ్యత్యాసము? నీ చూపులు ఎట్లా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎట్లా ఉన్నది, నీ బిహేవియర్ ఎట్లా ఉన్నది? ఏమి తేడా ఏమి లేదు. లోకంలో ఉన్నవాడికి క్రైస్తవునికి ఏమి తేడా ఉన్నదండి? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటిదండి? క్రీస్తును వెంబడించేవాడు అని అర్థం. క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తును వెంబడించేవాడు అని అర్థం. మరి క్రీస్తును వెంబడించేవాడు ఎలా ఉండాలి? క్రీస్తును వెంబడించేవాడు మొత్తం ఇంటికలు ఇరబోసుకొని జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని హాయ్ బాయ్ అనుకుంటూ పోతే వాడు క్రైస్తవుడా? అలాంటి స్త్రీ క్రైస్తవురాలేనా? శ్రీమా నేను కొంతమంది రోడ్డు మీద పోతూ ఉంటే నాకు ఒళ్ళంతా మండుతుంది. మంచి మళ్ళీ బైబిల్ పట్టుకొని పోతారు రోడ్ల మీద, మంచిగా లిఫ్ట్కి పెట్టుకొని మేకప్ వేసుకొని ఎన్నికలన్నీ ఇరబోసుకొని బైబిల్ పట్టుకొని జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని టైట్ చేసుకొని పోయి నడుచుకుంటా నేను మందిరానికి పోతున్నా. అట్లా పోవద్దు కదా అమ్మంటే లేదు, ఇది ఫ్యాషన్, ఇట్స్ కామన్, ఎంత న్యాచురల్ ఇది అంటారు దరిద్రులు. ఇది క్రైస్తవుని పని కాదు. వాడు క్రైస్తవుని కానే కాదు, వాడు వేషధారి. మీకు అర్థమవుతుందా? వాళ్ళని చూసి మీరు మోసపోయారు అమ్మా. వాళ్ళు కూడా అట్లా స్టైల్గా తయారవుతుంది కదా. స్టైల్గా తయారు కావడం నిన్ను తప్పనట్లేదు. శుభ్రంగా ఉండడము, నీట్గా కనబడము, అందంగా ఉండడము నేను తప్పు అనట్లేదు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది అంటున్నా. దానికి ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది.
మనకంటూ ఒక సర్కిల్ ఉంటుంది, ఇంతవరకే మనము ప్రవర్తించాలి, ఈ బార్డర్ దాటిపోవద్దు మనం అన్న కొన్ని పద్ధతులు ఉంటాయి మనకు. అంతవరకే బిడ్డలారా. అది దాటిపోయిననుకో మీరు క్రైస్తవులు కాదు, మీరు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అస్సలే కాదు, మీరు వేషధారులు అని అర్థం. వీళ్ళని చూసి మోసపోతుంటారు చాలామంది. కొంతమంది తన పాస్టర్ అమ్మ ఇట్లా తయారైంది కాబట్టి నేను అట్లా తయారైతా. యూట్యూబ్లో చూడండి, దరిద్రులు ఎక్కడ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే దానికో పేరు మళ్ళీ క్రైస్తవులు సువార్త అని చెప్పి. అసలు ఆ పాస్టర్ అమ్మ సినిమాలో హీరోయిన్ కూడా పనికిరాదు, అంత బ్రహ్మాండంగా తయారవుతుంది. దేవుడు మన కొరకు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంటుంది. వీళ్ళేం చేస్తున్నారు విశ్వాసులు? ఆమె చెప్పేది వినట్లేదు. ఆమె ఏం కట్టుకున్నది, ఆమె ఎట్లా మేకప్ వేసుకున్నది, ఆమె ఏ చీర కట్టుకున్నది, వాళ్ళు ఎట్లా తయారైనారు, ఇవి చూస్తున్నారు. ఆమె సువార్త ద్వారా మనుషులను ఆకర్షించాలి, కానీ సువార్త ద్వారా కాదు ఆకర్షించేది, బట్టల ద్వారా ఆకర్షిస్తున్నారు. అది మీకు మంచిది కాదు, అది మనకు మంచిది కాదు, అది ప్రయోజనకరమైనది కాదు. ఫాలోవర్స్, పాస్టర్ అమ్మలకు ఫాలోవర్స్, పాస్టర్లకు ఫాలోవర్స్. అబద్ధాలు చెప్తే నమ్ముతూ ఉంటారు, నిజం చెప్తే ఎవరు నమ్మడు. ఇలా కఠినంగా మాట్లాడితే నువ్వు కరెక్ట్ కాదంటారు, నిజం చెప్తే ఎవరు నమ్మరు. అబద్ధాలు చెప్పాలనుకో చాలా పొగుడతారు. నేను చూసి ఎదుటివాడు చేతులు చూడి నమస్కరించేటట్లుగా తయారు కావాలి. యేసు ప్రభు ఏం చేశాడమ్మా? తగ్గించుకున్నాడు. ఆయన చూసినప్పుడట ఈయన ఎవరో, ఈయన ఈ విధంగా ఉన్నాడని చెప్పి యేసు ప్రభుని చూసి ఆశ్చర్యపోయినారట. ఈ రోజులు ఎవడు చూసినా ఇటు లోక సంబంధంగా యేసు ప్రభు అంటే తెలియని వాడే గట్టిగా మంచిగా అవపడుతున్నారు. ఇంకా అటు ఇటు వాడ తగ్గించుకుంటున్నాడు, కానీ క్రైస్తవుడు ఎవడు కూడా తగ్గించుకోవట్లేదు. కొంతమంది మంచిగా తాగొచ్చి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని చెప్తున్నారు, ప్రయోజనము లేదు. క్రైస్తవ కుటుంబంలోనే క్రైస్తవులు లేరు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న కుటుంబంలోనే క్రైస్తవులు లేరు, క్రీస్తును వెంబడించేవారు లేరు. పేరుకే క్రైస్తవులు, కానీ క్రీస్తును వెంబడించే వాళ్ళు కాదు. వాళ్ళు పెద్ద పెద్ద సొసైటీలు, పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, కానీ క్రీస్తు లేడు అక్కడ. క్రైస్తవులు ఉన్నారు కానీ క్రీస్తును వెంబడించేవారు లేరు. చాలామంది ఉపవాసాలు ఉంటారా? ఉండరా? ఉంటారు. లోకంలో ఉన్నవారు ఉపవాసాలు ఉండలేరా? ఒక్క పొద్దు చేస్తలేరా? వాళ్ళు ఒక్క పొద్దు చేస్తారు, ప్రార్థన అయిపోగానే ఈరోజు నేను 3 రోజులు ఉపవాసం ఉన్నానండి, నేను 10 రోజులు ఉపవాసం ఉన్నానండి, నేను 21 రోజు ఉపవాసం ఉన్నాను, ఈ ఉపవాసం అయిపోయింది, నా నాలుకంతా పాడైపోయింది అని చెప్పి పార్టీలు చేసుకునేవారు లేరా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సహోదరికి చెప్పాను నేను, అమ్మా మంచిది కాదు, ఇలా ఉండడానికి వీల్లేదు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నది, ఇలా ప్రవర్తించకండి, మీ పిల్లలు సరైన మార్గంలో లేరు, వాళ్ళు చెడిపోతున్నారు, జాగ్రత్త. మాకు తెలుసులే, నువ్వు చెప్పనక్కర్లేదు, మా పిల్లల గురించి నాకు తెలియదా అన్నది ఆమె. ఆఖరికి ఏమైపోయిందంటే ఆ పాప ఎవరితో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయింది. నేను చెప్పాను, అమ్మా మంచిది కాదు, జాగ్రత్త 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 అని చెప్తే, నువ్వు మాకు చెప్పడం అవసరం లేదు, నువ్వు జాగ్రత్త అని నాకు చెప్పింది. అమ్మ ఆడపిల్లలు ఉన్న ఇండ్లు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను నేను. ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకు మంచి క్రమాన్ని నేర్పించండి, మంచి భక్తి నేర్పించండి. లోకములో పరిస్థితులు బాగా లేవు, సమాజం బాగా లేదు, లోకము అనేక పాపాలతో నిండుకొని ఉన్నది. అనేకులు ఆకర్షితులై యవ్వన కాలంలో వాళ్ళకి ఏం అర్థం కాకుండా పాపానికి చోటిస్తూ వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. తల్లిదండ్రులారా జాగ్రత్త, తల్లి జాగ్రత్త, నీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి.
చదువు ముఖ్యమే, చదువుకోవడం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యము క్యారెక్టర్ ముఖ్యము. చదువు కంటే ఏం ముఖ్యమమ్మా? క్యారెక్టర్ ముఖ్యము, మంచి ప్రవర్తన ముఖ్యము, జాగ్రత్త అని చెప్తే మాకు తెలుసు అన్నది. ఆఖరికి ఏమైపోయినది? ఎవ్వరికి చెప్పకుండా చేయకుండా ఆ యవ్వన బిడ్డ ఎవరితో వెళ్ళిపోయినది. ఆ తర్వాత అయ్యా నా బిడ్డ ఇట్లా అయిపోయిందంటే, నేను చెప్పాను కదా ముందే, నువ్వు లోకంలో తీసుకునే శ్రద్ధ భక్తిలో తీసుకుంటే ఈ స్థితి రాకపోవు కదా. నువ్వు లోక సంబంధంగా ప్రవర్తించిన ప్రవర్తన, లోకం మీద ఉన్న ఇంట్రెస్టు నీకు పిల్లల పైన ఉంటే నీ పిల్లలు పాడైపోయిన వారు కాదు. యవ్వన బిడ్డలు రాత్రి 1 గంట దాకా పోతాడు. వాడు ఎటుపోతున్నావురా అంటే అడగరు తల్లిదండ్రులు. వాడు ఊకే వాడిని గొడవ చేస్తే ఏమనుకుంటారో, వాడిని కొడితే ఏమంటాడో, వాడు ఏమైపోతాడో అని చెప్పి వాడిని ఏం పట్టించుకోకుండా వాడు పెద్ద దొంగ అయిపోతాడు. ఆఖరికి ఓ రౌడీ షూటర్ అవుతాడు. ఈ రోజుల్లో చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. యవ్వన బిడ్డలకి, యవ్వన పిల్లలకి రాత్రిపూట 1 గంటకు 2 గంటల దాకా టైంపాస్ చేసిన రోడ్ల మీద తిరిగి కూడా అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఆ రోడ్ల మీద కూర్చొని తాగుతూ ఉంటారు. ఎవ్వరు కూడా పట్టించుకునేవారు లేరు. తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు పిల్లల్ని. వాడు ఏ రాత్రి వచ్చినా పట్టించుకోవట్లేదు, వాడు ఎక్కడ తిరిగినా పట్టించుకోవట్లేదు. ఉన్నాడా అంటే ఉన్నాడు. వాడు బయట ఏం చేస్తున్నాడు ఎవ్వరికి తెలియదు తల్లిదండ్రులకి. చాలామంది పిల్లల్ని పాడు చేసేది తల్లిదండ్రులే బిడ్డలారా. చాలామంది పిల్లల్ని పాడు చేసేది తల్లిదండ్రులే. ఎందుకు అనంటే వారికి క్రమాన్ని నేర్పించట్లేదు, భక్తి నేర్పించట్లేదు. భక్తి నేర్పిస్తే పిల్లలు చెడిపోరు. భక్తి నేర్పిస్తే వాళ్ళు తప్పుడు మార్గంలో నడవరు. భక్తి నేర్పించట్లేదు. లోకంలో ఎట్లా బ్రతకాలో నేర్పిస్తున్నారు, ఎలా మోసం చేయాలో నేర్పిస్తున్నారు, ఎలా డబ్బు సంపాదించాలో నేర్పిస్తున్నారు, ఎవరిని ఎలా కొట్టాలి, ఎవరు ఎలా మాట్లాడితే వానికి ఏ విధంగా వ్యతిరేకించాలి, మనం ఎవరం తగ్గించుకోవద్దు అని చెప్పి లోకంలో ఉన్న వారి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ పిల్లలకు మర్యాద, క్రమము, భక్తి, పరిశుద్ధత అవన్నీ అవన్నీ అవసరం లేదు. కల్పన కథలు చెప్పడానికి ఇంట్రెస్ట్ పడుతున్నారు. సినిమాలకు తల్లిదండ్రులే సినిమాలకు తీసుకుపోతున్నారు. ఆదివారం రాగానే సినిమాకు పోదామా, ఆ సినిమాలో వద్దురా అవి బాగలేవు, ఒక ఆడపిల్లలు చూసే సినిమాలు కావవి, ఒక యవ్వన బిడ్డలు చూసే సినిమాలు కావవి, అవి బాగలేవు, అవి చూపించకండి అంటే తల్లిదండ్రులే పట్టుకుపోయి సినిమాలు చూపిస్తూ ఉన్నారు. వాడు 3 సంవత్సరాలు వానికి ఆ సినిమాలో ఉన్న డ్యాన్సులు చూసి వీడి ఇంటికాడ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు సపోర్ట్లు కొడతారు. అబ్బా నా కొడుకు, నా బిడ్డ చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంది. ఆ డ్యాన్స్ ఏమైపోతుంది? అలవాటు పడి ఆమె పెద్దగైన తర్వాత కూడా అదే డ్యాన్స్ చేస్తుంది. అప్పుడు వీళ్ళే ఇక తల్లిదండ్రులను ఎగిరిపిస్తారు డ్యాన్స్. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు వేసిన కదా డ్యాన్సు, పెద్దగైన తర్వాత వాళ్ళని చూసి వీళ్ళు ఎగురాలి ఇంట్లో. ఇవన్నీ చెప్తే ఈ పాస్టర్కి ఏం తెలియదు, ఏదో అన్ని ఫ్యాషన్ చేయాలి పాస్టర్ గారు, మీరంతా మంచి స్టైల్ చేయాలి, అఫీషియల్ వాక్యం చెప్పాలి. ఇప్పుడు అంతా అదే ఉన్నది, కల్చర్ అంతా అఫీషియల్ వాక్యమే. అంతా స్టైల్గా చెప్పాలి. పాస్టర్ మంచిగా సూట్ వేసుకొని వచ్చి ఏసీలో కూర్చొని ఏసీ కార్లో పోతే పెద్ద పాస్టర్, పెద్ద కారు వేసుకొని వస్తే ఈయన పెద్ద పాస్టర్. పాత బట్టలు వేసుకొని ఇస్త్రీ లేకుండా ఉన్నాడు అనుకో, ఈ పాస్టర్కి ఏం రాదు. ఇప్పుడు అందరు అదే బ్యాచ్ తయారయ్యారు. అర్థమవుతుందా? చాలామంది విశ్వాసులు కూడా వాన్నే చూస్తున్నారుగా. సగం మంది క్రైస్తవులు ఎలా ఉన్నారట? 100లో 70% మంది క్రైస్తవులు క్రీస్తును వెంబడించేవారు కాదు, లోకాన్ని వెంబడించేవారిగానే ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు తప్ప క్రీస్తును వెంబడించేవారు ఎవరూ లేరు. మోసకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. జాగ్రత్త బిడ్డలారా, మనకు 1000 మంది అక్కరలేదు. అర్థమవుతుందా? మీరు సరిగా ఉంటే చాలు. ప్రభువా
ఏం చేసినావు బిడ్డ సేవ అంటే, ప్రభు ఈ నలుగురిని రక్షించిన, వీళ్ళు కరెక్ట్ పెరిగినారు అని చెప్పి దేవుని ఎదుట సాక్ష్యం చెప్పుకుంటే చాలు. ఏదో శాస్త్రం ముందు చూసారా, పందికి ఎందుకు 10 పిల్లలు, పనికి మాలిన పిల్లలు 10 మంది ఉంటే ఏం ప్రయోజనం? పనికి వచ్చేవారు ఒక్కరు ఉంటే చాలు. కాబట్టి చాలామంది మందిని చూసి పాస్టర్లు, మందిని చూసి సప్పట్లు కొట్టే పాస్టర్ కాదు నేను. ఉన్న నలుగురైనా జాగ్రత్తగా, మనకు పెద్ద పెద్ద మందిరాలు అక్కర్లేదు, ఓ పెద్ద పెద్ద డీజే బాక్సులు అక్కర్లేదు, ఓ మనకు ఈ ఆడంబరాలు అక్కర్లేదు. మనకు ఉన్న మీరు మంచి భక్తి చేస్తే చాలు. లోకంలో ఉన్న వారికి మాదిరికరంగా ఉంటే చాలు బిడ్డలారా. వాళ్ళని చూసి మీరు పడిపోకుండా ఉంటే చాలు. లోకంలో ఉన్న వారిని చూసి అరే మేము కూడా మారు మనసు పొందితే బాగుండు అనుకునే స్థితిలో లేరు. ఈ క్రైస్తవుడే వాళ్ళని చూసి నేను కూడా అట్లా తయారైతే బాగుండు అని చెప్పి అందులో కలిసిపోతూ ఉన్నారు. కాబట్టి మనకు వేషధారణ కలిగినటువంటి భక్తి జీవితము వద్దు. అంత్యకాలంలో ఉన్నాం కనుక జాగ్రత్త కలిగి దేవునికి అనుకూలంగా బ్రతకడం నేర్చుకోండి. హల్లెలూయా. క్రీస్తును వెంబడించే వారిగా మనము ఉండాలి. మొదటగా మిమ్మల్ని చూసినప్పుడు ఎవరైతే మిమ్మల్ని దూషించినారో ఆ నోరులే మిమ్మల్ని చూపట్టి దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుడేమన్నాడు? దేవుని నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఎవరి ద్వారా నువ్వు బలవంతుడవు కావాలి? ఎవరి ద్వారా? బిర్యానీ ద్వారా బలవంతుడవు అవుతావా? క్రీస్తు యందు కృపచేత, దేవుని కృప ద్వారా మనం బలవంతులము కావాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మన ప్రవర్తన పాడు చేసుకోవద్దు. ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధత. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ నడకలో పరిశుద్ధత ఉండాలి. నీ చూపుల్లో ప్రతి అవయము పరిశుద్ధంగా మార్చబడాలి. అప్పుడే క్రైస్తవుడు అనబడుతుంది. అంతేగాని బైబిల్ పట్టుకుంటే నువ్వు క్రైస్తవుడి కాదు బిడ్డ. నువ్వు మందిరానికి వెళ్తే క్రైస్తవుడివి కాదు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నేను యేసు ప్రభు బిడ్డను అంటే ప్రయోజనము లేదు. ఎప్పుడు ప్రయోజనం అంటే నీ క్రియలు మారినప్పుడు, నీ ప్రవర్తన మారినప్పుడు, నీ క్యారెక్టర్లో మార్పు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవు బిడ్డవు అనబడుతుంది. అంతేగాని ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నాకు నచ్చినట్లుగా జీవిస్తాను, క్రైస్తవుని అంటే మనుషులు ఒప్పుకుంటారు కావచ్చేమో, కానీ దేవుడు ఒప్పుకోడు బిడ్డ. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నీ వల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? నీ వల్ల దేశానికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? నిన్ను బట్టి ఎవరు సంతోషపడుతూ ఉన్నారు? నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషపడతలేదు, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషపడట్లేదు, నిన్ను బట్టి సమాజము సంతోషపడట్లేదు, ఆఖరికి నిన్ను బట్టి దేవుడు కూడా సంతోషపడట్లేదు బిడ్డ. దానివల్ల ఏమి ప్రయోజనం? నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పడానికి. మార్పు లేని క్రైస్తవ్యం సమాజంలో ఉన్నది. ఇప్పుడు మార్పు లేని జీవితాలు, మార్పు లేని పరిస్థితులు ఉన్నాయి బిడ్డ.